జాతీయ రాజకీయాలు కానీ ముఖ్యంగా ఇరాన్ అంతర్జాతీయ సమస్యకు వచ్చి రైతుల కొమ్మిని చంపేశారు. తెల్లవారుజాము చేసేట్టుంది, సాయం దాకా జరగలే. అలా టార్గెట్ పెట్టారు వాళ్ళు. ఇరాన్ పైన అంత యుద్ధం చేయాల్సిన అవసరం అమెరికాకి కానీ ఇజ్రాయెల్ కానీ ఎందుకు వచ్చింది? ఇరాన్లో ఉన్నటువంటి సంపద, ఆయిల్ సంపద వాళ్ళ హ్యాండ్ ఓవర్ కావాలి. ఇరాన్ కంట్రీ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఉండాలి. అది వాళ్ళ ఆన్సర్. గతంలో ఇరాక్ కూడా సద్దాం హుస్సేన్ అమెరికా కంపెనీని జాతీయం చేశాడు కాబట్టి సద్దాం హుస్సేన్ దాడి చేసి చంపేశారు. ఊరికి పేరుకేమో అణుబాంబులు తయారని చెప్పారు. అదేం లేదు. అంటే కుక్కను చంపదలుచుకుంటే పిచ్చుకోకుండా చంపాలా? అట్లా ఇరాక్ సద్దాం హుస్సేన్ని అందుకే చంపి అమెరికన్ ఆయిల్ కంపెనీలకి అప్పగిచ్చేశారు. ఇప్పుడు వెనిజులా ప్రజల చేత ఎన్నుకోబడిన అధ్యక్షుడు వాళ్ళ భార్య ఇద్దరిని కూడా పడకింట్లో నుంచి ఎత్తకెళ్ళిపోయారు. ఇది కిడ్నాపే. టెర్రరిస్టులు చేసే పని చేశారు. కోపం ఎందుకంటే వెనిజులా ప్రపంచంలోనే సెకండ్ బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడక్షన్. సౌదీ అరేబియా తర్వాత అది పెద్దది. వాళ్ళు అమెరికన్ కంపెనీస్ మొత్తం జాతీయం చేసి వెనిజులా ప్రజలకు ఉపయోగించి ఏర్పాటు చేసుకున్నారు. అందువల్ల వెనిజులా వాళ్ళకి అనుకూలం కావాలా. ఒకప్పుడు చిలీ అల్లెనే నాయకత్వాన వాళ్ళ గవర్నమెంట్ ఏర్పడి ఈ కాపర్ మైన్స్ అన్నీ కూడా అమెరికన్ కంపెనీస్ని జాతీయం చేశారు. జాతీయం చేశారు కాబట్టి అలాంటి నాయకత్వం ఉన్న కమ్యూనిస్టు సోషలిస్టు సంయుక్త గవర్నమెంట్ ఏర్పడింది. వాళ్ళని అతను చంపి వాళ్ళు అమెరికాకు అనుకూలమైనటువంటి పదవి ఏర్పాటు చేశారు. అట్లా చాలా దేశాల గురించి చెప్పచ్చు. వాళ్ళ అమెరికన్ ఇంట్రెస్ట్ని ఎవరు దెబ్బకొట్టినా, అమెరికన్ దోపిడీ వ్యవస్థని ఎవరు ఆటంకం పెట్టినా వాళ్ళని చంపేస్తారు. బంగ్లాదేశ్ ముజిబుర్ రహమాన్ అని చెప్పారు. ముజిబుర్ రహమాన్ పదవికి రాగానే ఆ టాకా అవి అఫిషియల్ చేశాడు డాలర్స్ కన్నా. ఎప్పుడైతే అమెరికాకు వ్యతిరేకంగా చర్య తీసుకున్నాడో ముజిబుర్ రహమాన్ చెప్పేసి 92-93% అతనికి ఓట్లేశారు. ది బిగ్గెస్ట్ మెజారిటీ. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఎంత మంచివాడైనా, ఎంత ప్రజలకు ఆప్తుడైనా వీళ్ళ ఇంట్రెస్ట్ తగ్గితే ఆమెను చంపేయడమే. దాని దయాదాక్షిణ్యం లేవు. అందులో క్రమంగా దీనిలోనే ఇప్పుడు కొమ్మిని చంపేశారు. సరే, ఆయన నెగిటివ్ పాజిటివ్ అది మనకు అనవసరం. ఆ దేశాధ్యక్షుడైనా ఆ దేశాధ్యక్షుడు ఉన్నదని ఆ ప్రజలు తిరుగుబాటు చేసి ఓడిస్తే మనకి అభ్యంతరంలా. ఇప్పుడు బంగ్లాదేశ్ తిరుగుబాటు చేశారు, అట్లాగే శ్రీలంకలో తిరుగుబాటు చేశారు. అది వాళ్ళ ఇష్టం. ప్రజలు తిరుగుబాటు చేసి ఆ గవర్నమెంట్ ఓడించుకోవచ్చు, గెలిపించుకోవచ్చు. మరి అమెరికన్ పాత్ర ఏంటి? నా మాట లేకపోతే నేను చంపేస్తానని చెప్పేసి అంటే చెప్పడం అంటే పాలిటిక్స్ కాదు ఇది. ప్రపంచ టెర్రరిస్ట్ ఎవరైనా ఉంటే టెర్రరిస్ట్కి నెంబర్ 1 మోడీ కాదు, ట్రంప్ అవుతాడు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టరు మొన్న ఇజ్రాయెల్ పోయాడు. అసలు మామూలుగా ఇజ్రాయెల్కు మనకు సంబంధాలు లేవు. మోడీ వచ్చిన తర్వాతనే ఇజ్రాయెల్ సంబంధం పెట్టుకున్నాం. అంతకుముందు ఇజ్రాయెల్, ఎందుకంటే ఇజ్రాయెల్ పాలిస్తాన్ని చంపేస్తూ ఉంది, గాజాలను దాడులు చేస్తూ ఉంది, మానవత్వ రహితమైనటువంటి పద్ధతుల్లో ఆందోళన చేస్తున్నారు. కాబట్టి పొలిటికల్గా, బయలెటరల్గా, ప్రోటోకాల్గా కూడా భారతదేశం ఇజ్రాయెల్ సంబంధాలు పెట్టుకోలేదు. మోడీ వచ్చిన తర్వాతనే దాన్ని స్టార్ట్ చేశాడు. ఎందుకు? అమెరికా ట్రంప్ని ప్లీజ్ చేయడానికి. ఇప్పుడు మనం పోయాడు. ఎందుకు పోయాడికి? ఇజ్రాయెల్కి ఏం పని ఉంది? ఆడపోయి టెర్రరిజానికి వ్యతిరేకంగా మనం ఫైట్ చేద్దామని చెప్పేసి ప్రకటించాడు. అసలు టెర్రరిస్ట్ దేశమే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ కన్నా మించిన టెర్రరిస్ట్ ఉన్న దేశం ఉందా? ట్రంప్ కన్నా మించిన టెర్రరిస్ట్ మనగాడు ఉన్నాడా ప్రపంచంలో?
వాళ్ళ దగ్గర పోయి మన టెర్రరిజం మీద ఫైట్ చేయాలంటే అర్థం ఏంటి? ఇదంతా మోసపూరితమైనటువంటి ప్రకటన, న్యాయబద్ధ రాజకీయ ప్రకటన కావు. ఇప్పుడు కరెక్ట్గా మరుసటి రోజే కొమ్మినేని చంపేశారు. ఆయన సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు మనకేం సంబంధం అంటాం మనం. దాన్ని చంపిన వాళ్ళు ఇప్పుడైంది దాదాపు 444 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఎక్కడో ఆగిపోయారు. మన ఇండియన్స్ ఎక్కువ మంది పనిచేస్తారు గల్ఫ్ కంట్రీస్లో. వాళ్ళందరూ హతాహతం అయిపోయారు. దాదాపుగా 45 నుంచి 50% ఆయిల్ ఇంపోర్టు ఇరాన్ నుంచి జరుగుతుంది. తర్వాత ఆ రూటు జరుగుతుంది. అవి మొత్తం ఆగిపోయింది. అట్లాగే 2.6 మిలియన్ బ్యారల్స్ పర్ డే, అంటే అది 1.5 lakhs crores పర్ యానం. ఇది మన భారతదేశం పైన పడుతుంది. ఇక్కడ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది. సో ఇరాన్ నుంచి ముందే కట్ చేశారు. ఇవి భారతదేశానికి ఇంపాక్ట్ పడతాం. దానికి మన రూపీ వాల్యూ పడిపోద్ది, డాలర్ వాల్యూ పెరుగుతుంది. మన ఆర్థిక వ్యవస్థ హతలాకుతలం కావడానికి ఇరాన్ ఘటన కూడా మన మీద ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. తర్వాత ఈ గల్ఫ్ కంట్రీస్, అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి మన దేశ ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది కార్మికులు, శ్రామికులు, మేధావులు, ఇంటలెక్చువల్, సాఫ్ట్వేర్ అంటే అమెరికాలో ఉండొచ్చు, కానీ మిగతా మాన్యువల్ లేబర్ అయితే ఇక్కడే ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు ఇరుక్కుపోయారు. అక్కడ పెట్టారు ప్రాబ్లం వచ్చి పెడుతుంది. అందులో ఇది కేవలం అమెరికా, ఇరాన్ అని కాదు, కానీ ప్రపంచంలో ఒక పెద్ద సంక్షోభం తీసుకొచ్చి పెట్టింది. దీన్ని ఎవరు అరికట్టాలి? అమెరికా నీకు ఇష్టం వచ్చిన పద్ధతి దాడి చేస్తూ ఉంది. చివరికి మన భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీని అవమానపరిచే పద్ధతుల్లో నేను చెప్తేనే యుద్ధం ఆగింది అని, అంటే మోడీ నాకు అనుసంధానంలో ఉన్నాడు, నేను చెప్పినట్టు వింటాడని చెప్పేసి అభిప్రాయం కల్పించాడు. పాకిస్తాన్ యుద్ధం కూడా నేను ఆపిచ్చానన్నాడు. టారిఫ్ ఆమోదించకపోతే నీకు టారిఫ్ ఇస్తానని బెదిరించాడు. 100% విధించాడు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకూడదని, ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయకూడదని ముందు ఆర్డర్స్ పెట్టేశాడు. వెనిజులా అంతకుముందు మనకు సప్లై చేశాడు. అప్పుడు వెనిజులా నుంచి మీరు సప్లై కొనుక్కోకూడదని చెప్పేసి ఆన్సర్ పెట్టాడు. ఇప్పుడు వెనిజులా వాళ్ళ పక్క అయిపోయింది, అమెరికా పక్కన అయిపోయింది. ఇప్పుడు కొనుక్కోండి మీరు అంటున్నాడు. ఎంత కొనుక్కోమన్నాడు? రోజుకు 45,000 కోట్ల రూపాయలు అదనంగా పే చేయాలి మనం. వాడు పర్సెంట్ పెంచాడు. గతంలో వెనిజులా పెట్టిన దానికన్నా ఎక్కువ పర్సెంట్ పెంచి కొనుక్కోమన్నాడు. ఇప్పుడు వెనిజులా నుంచి మనకి వ్యాపారం 45,000 కోట్ల రూపాయలు ఆదాయం అయితే ఈ రోజుకి, ఇప్పుడు 45,000 కోట్ల రూపాయలు ఆదాయం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా. ఇది చూసినప్పుడు ప్రపంచ టెర్రరిజానికి వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిన సహజ ధర్మం ఇండియాది. ఇండియా ఎప్పుడు అన్ని దేశాల్లో ఉంటుంది తప్ప ఒక కూటమి లేదు ఎప్పుడు. అలాంటి ఇండిపెండెంట్గా ఫైట్ చేయాల్సింది నిలబెట్టి ట్రంప్ దుశ్చర్యల్ని ఖండించి చేయాల్సిందే. చేయడం లేదు. ఏమనుకుంటున్నాడు? మన దేశానికి జోలికి రాడు కదా అనుకుంటున్నాడు. ఎందుకు రాడు? మొన్న సద్దాం హుస్సేన్ అయ్యాడు, వెనిజులా అయ్యింది, కొమేని అయ్యాడు. రేపు మన మీదకి వస్తాడు. అడిగే దిక్కే ఇప్పుడంతా ఖండించేవాళ్ళని ఉన్నాం. రేపు ఖండించేవాళ్ళు ఉండరు. మోడీ కన్నా వాళ్ళకి దాసోహం కాకపోతే. మోడీ దాసోహం అంటే అర్థం భారత ప్రజానీకాన్ని దాసోహం చేయడమే. 140 కోట్ల మంది ప్రజానీకాన్ని ట్రంప్ కాళ్ళ మీద పడేసేటువంటి ఏర్పాటు మోడీ చేస్తున్నాడు. నువ్వు బానిసగా మారితే నీకు నీ ఇష్టం అది. కానీ బ్రిటిష్ సామ్రాజ్య వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం సాగించినటువంటి ఒక గడ్డ ఇండియా, భారతదేశం. ఈ భూమిని రక్షించుకోవడానికి అనేక త్యాగాలు చేసిన దేశం అండి. సెక్యులరిజాన్ని కాపాడుకుంది, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టింది. అలాంటి వీరోచిత పోరాట కలిగిన భారతదేశ ప్రధానికాన్ని తీసుకెళ్ళి ట్రంప్ కాళ్ళ మీద పడేయడం అంటే ఇది ఎంటైర్ ఇండియన్ పీపుల్, భారత ప్రధానికానికి తలవంపులైనటువంటి చర్య. లేకపోతే ఖండించాలి కదా.
ఇప్పుడు జయశంకర్ ఫోన్లో మాట్లాడాడంట, తొందరపడబాకండి అని నేను చంపేసినాక. శ్మశాన్ మాటలు వాడు ఉంటే మీరు ఇప్పుడు యుద్ధం ఆపండి అంటున్నాడు. ఇదే మన భారతదేశ విదేశాంగ నీతి కానే కాదు. ఇది అంగీకృత విధానం కాదు. మన భారత ప్రజలు పార్లమెంటరీ వ్యవస్థ అంగీకరించే విధానం కాదు ఇది. అంగీకృత విధానాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం నడిపిస్తారు. అది అమెరికా అనేక రకాల ఆంక్షలు పెడతారు మనకి. ఇప్పుడు కూడా మనకు 18% టారిఫ్, 0% టారిఫ్ బంగ్లాదేశ్కి. టెక్స్టైల్స్ మొత్తం బంగ్లాదేశ్ నిండిపోతుంది. మన భారతదేశ టెక్స్టైల్స్ మొత్తం మూతపడుతుంది. ఇప్పుడు ఇంపోర్టు మిల్క్ ప్రోడక్ట్స్ మొత్తం పంపిస్తున్నాడు. మిల్క్ ప్రోడక్ట్స్ రావడం అంటే మన భారత వ్యవసాయ రంగం మీద దెబ్బే కదా అది. టెక్స్టైల్స్ మీద మార్పులు తీసుకొస్తున్నాడు, అది వ్యవసాయం మీద దెబ్బే, కార్మిక వర్గం మీద దెబ్బే. ఇది వాడు ఇంపోర్ట్ చేసుకునేది మనం వ్యవస్థను దెబ్బకొట్టే పద్ధతిలో మనం అంగీకరించాల్సి వస్తుంది. మనకు అవసరమైన ఎక్స్పోర్ట్ వాడు 18% టారిఫ్ పెడుతున్నాడు. ఇది అన్ని రకాలుగా ఒక ప్రపంచం మొత్తం మీద అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు క్యూబాని మొత్తం బిగించేశాడు. ఆయిల్ వెనిజులా పోయాక ఆయిల్ సప్లై లేదు, దిగ్బంధం చేసి పారేసాడు క్యూబాని. ఇది హిట్లర్ కన్నా మరింత ఘోరమైన పద్ధతి నడిపిస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు. ప్రపంచం ఏకోన్ముఖంగా ఒక నియంత్రిత టెర్రరిస్ట్ పద్ధతి తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. అలాంటి దుష్టబుద్ధి ఉన్నటువంటి ట్రంప్ని సపోర్ట్ చేసేటువంటి మోడీ భారతదేశానికి కాదు ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్యానికి నష్టం చేస్తున్నాడు. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి నిరసన ప్రదర్శన చేయాలని డిసైడ్ చేసుకున్నాం. తప్పనిసరి అమెరికా దుశ్చర్యలకి, ఇజ్రాయెల్ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించడమే కాకుండా వాళ్ళ సంఘీవం పండించడానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధపడతా ఉంది. ఇప్పుడు రైతుల కొమ్మెని చనిపోవడానికి సిపిఐ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.